హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ముందటి క్లాస్లో వచ్చేసేసి మనం రెయిన్, ఆ తర్వాత వచ్చేసేసి క్లౌడ్స్ చూసాం కదా. బట్ నిన్న మనం తీసుకున్న ఇమేజ్ వచ్చేసేసి ఈ ఇమేజే. ఇందులో ఏంటి అంటే ఇదేమో చూడండి కొంచెం బ్రైట్నెస్గా కనబడుతుంది. నిన్న మనం తీసుకున్న క్లౌడ్స్ ఏమో బ్లాకిష్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఇమేజ్ని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. నిన్న మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోమని చెప్పి. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. అది ఏంటి అంటే ఆ ఇమేజ్ని నేను ఫోటోషాప్లోకి అయితే తీసుకున్నాను అనమాట. ఫోటోషాప్లోకి తీసుకున్న తర్వాత ముందుగా మీరు సెలెక్షన్ టూల్ తీసుకొని సెలెక్షన్ టూల్తో మీకు కావాల్సిన ఏరియా వరకు, అంటే ఏ ఏరియా వరకు అయితే మీకు కావాలి అనుకుంటారో ఆ ఏరియా వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ ఫంక్షన్ బటన్ పట్టుకొని F6 అయితే ప్రెస్ చేయండి. షిఫ్ట్ F6 కానీ లేదా షిఫ్ట్ ఫంక్షన్ F6 కానీ ప్రెస్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఫెదర్ని తీసుకోండి అనమాట. ఒక 50 అయితే ఫెదర్ని తీసుకోండి, లేదా మీకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. అంటే ఆ ఫెదర్ అప్లై చేయటం వల్ల పక్కనున్న ఇమేజ్లో మనం ఏదైతే సెలెక్ట్ చేయకుండా ఉంటామో ఆ ఇమేజ్లో కరెక్ట్గా సెట్ అవుతుంది. అలా కాకుండా మనం పర్టికులర్గా అదే ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఈ ఏరియా వరకు ఒక బాక్స్ లాగా కనపడుతుంది అనమాట. సో దానికోసం నేను ఫెదర్ అప్లై చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇమేజ్లో, అంటే ఇమేజ్ మెనూలో ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో వచ్చేసి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకోండి. ఈ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్లో చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, డార్క్గా వచ్చేసింది. సేమ్ నిన్నటి మనం క్లౌడ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మనకి చూపించేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. అంటే ప్రతిదీ పర్టికులర్గా నాకు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే మనం చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి Ctrl D ప్రెస్ చేస్తున్నాను. దీన్ని సేవ్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ దీన్ని అయితే మినిమైజ్ చేయండి. ప్రీమియర్లోకి వచ్చేసాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోయింది. నేను ఏదైతే ఇమేజ్ తీసుకొని మాడిఫై చేశానో అది ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట, అక్కడ మాడిఫికేషన్స్ చేస్తే. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ దీనికి ఎఫెక్ట్స్లో PR అని టైప్ చేయండి. ఇక్కడ మీకు పార్టికల్ ఇల్యూజన్ అని వస్తుంది. దాన్ని తీసుకొచ్చేసి దీనికైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇందులో మనం నిన్న ఏం తీసుకున్నాం, క్లౌడ్స్ తీసుకున్నాము, అలాగే రెయిన్ కూడా తీసుకున్నాం కదా. దాని మీద డబుల్ క్లిక్ చేశాను. ఓకే, రెయిన్ అయితే వచ్చింది. ఓకే, కనబడుతుంది కదా అక్కడ నాకు రెయిన్. ఓకే, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను, అంటే సైజెస్ పెంచుకుంటాం కదా, నిన్న మనం పెంచుకొని చూసాం కదా. ఓకే, ఈ విధంగా అయితే పెంచేసుకున్నాను. పెంచుకున్న తర్వాత ఇప్పుడు నాకు కింద స్ప్లాషెస్ చూపించాలి అంటే చూడండి. ఓకే ఫ్రెండ్స్, రెయిన్లో అయితే ఇక్కడ చూడండి నేను సైజ్ అయితే తగ్గించున్నాను అనమాట. తగ్గించిన తర్వాత ఇక్కడ చూడండి రెయిన్ విత్ స్ప్లాషెస్ సైడ్ అని కనబడుతుంది కదా. దాని మీద డబుల్ క్లిక్ అయితే చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్ప్లాషెస్కి సంబంధించి బాక్స్ అయితే ఒకటి వస్తుంది అనమాట. ఈ బాక్స్ వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా, అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి మీకు ఎంతవరకు కావాలి అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసి మీకు ఎక్కడైతే స్ప్లాషెస్ కనపడాలి అనుకుంటున్నారో అక్కడికి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చిన తర్వాత దాని సైజుని కనుక మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా ఇక్కడ నుంచి కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, తెలుసు కదా. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ హైట్ విడ్త్ ఉంది, వీటిలో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు సైజ్ చూడండి, ఇప్పుడు నాకు రెయిన్ డ్రాప్ ఏమో చిన్నదిగా ఉంది, కానీ నాకు అక్కడ వస్తున్న స్ప్లాషెస్ ఎలా వస్తున్నాయి, మనకి మంచుగడ్డలు పడేటప్పుడు ఎలా అయితే చూపిస్తుందో అలా చూపిస్తుంది, మంచుగడ్డలు చూపిస్తుంది. అంత పెద్దవి నాకు అవసరం లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 100 ఉంది కదా, దాని దగ్గర ఒక 40 పెడుతున్నాను.
చూడండి ఇప్పుడు ఓకే వస్తనే కానీ పెద్దగా మీకు కనిపించట్లేదు, అంటే మనకు చూడటానికైతే కనిపించట్లేదు. ఒక 70 పెడదాం. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి చిన్న 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 చిన్నవి కనబడుతుంది కదా. సో అలా అడ్జస్ట్ చేసుకోండి. అది చిన్నగా తుంపర్లు అక్కడ పడి లెగుస్తున్నట్టయితే మీకు డిస్ప్లే అయితే చూపిస్తుంది అనమాట. ఓకే అది కొంచెం ఎక్కువ అయింది అనిపిస్తే మాత్రం తగ్గించుకోండి. ఎందుకు అంటే చూడండి చిన్న చిన్నవి ఇక్కడ చిన్న చిన్నవి మాత్రమే కనబడుతున్నాయి. పెద్ద పెద్దవి పెట్టేస్తే ఏమవుతుంది అంటే వడగళ్ళ వాన పడ్డప్పుడు ఎప్పుడు ఎలా అయితే కనబడుతుందో మనకి అలా కనబడుతుంది అనమాట. సో అందుకని మీరు తగ్గించి పెట్టుకోండి. లేదు మీకు కావాలి వడగళ్ళ వాన పడ్డట్టు కావాలి అనుకున్నారనుకోండి సైజ్ పెంచుకోండి. ఓకేనా ఇప్పుడు చూడండి అలా పడి లెగుస్తున్నట్టు వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు చూడండి నిన్న క్లౌడ్స్ గురించి చూస్తున్నాం కదా. ఈ క్లౌడ్స్ లో అవి జస్ట్ బాగా బ్లాక్ గా కనపడ్డట్టు కనపడ్డాయి మనకి. ఇన్ కేస్ మనకి కొంచెం చేంజెస్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆ క్లౌడ్స్ లో చూడండి నిన్న బాగా డార్క్ గా ఉంది, మనం ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ ని ఓకే తీసుకొని జస్ట్ ఓకే అనండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో మోడిఫికేషన్ అయితే జరుగుతుంది. కొంచెం చూడండి వైట్ కనబడుతుంది అక్కడక్కడ. ఓకే అలా వైట్ గా పెట్టుకోవచ్చు, కొంచెం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాసు. మరో క్లాస్తో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్.